హలో అండి, నమస్తే. లాస్ట్ వీడియోలో మనం స్పిట్టింగ్ అప్ని కంట్రోల్ చేయడానికి క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. డాక్టర్ నాకు సజెస్ట్ చేశారని. అలానే నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను నా బేబీ బాటిల్స్, ఈ థింగ్స్ అన్నీ అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే ఈ బ్రష్తో బేబీ బాటిల్ని క్లీన్ చేస్తున్నానండి. స్టీల్ బాటిల్ని యూస్ చేస్తున్నాను. ప్లాస్టిక్ అయితే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఫార్ములా ఫీడింగ్ కూడా నేను ఇస్తున్నాను. సో ఫార్ములా ఫీడింగ్ ఇచ్చినప్పుడు హాట్ వాటర్ డైరెక్ట్గా ప్లాస్టిక్ దాంట్లో పోస్తే ఇష్యూస్ వస్తాయని చెప్పేసి, వామిటింగ్ ఇష్యూస్ కూడా కొన్ని వస్తాయని చెప్పేసి డాక్టర్ నాకు స్టీల్ బాటిల్ సజెస్ట్ చేశారండి. నేను స్టీల్ బాటిల్లో బేబీకి ఫార్ములా ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నేను స్టీల్ బాటిలే కాబట్టి నేను హాట్ వాటర్తో దీన్ని వాష్ చేస్తున్నానండి. అండ్ మైల్డ్ సోప్ని యూస్ చేస్తున్నాను. మైల్డ్ సోప్స్ అంటే మనకి మోస్ట్లీ చెప్పాలంటే బేబీ సోప్సే ఉంటాయి. అందుబాటులో ఉన్నప్పుడు సెటాఫిల్ లేకపోతే హిమాలయ బేబీ సోప్స్ని నేను ఈ యొక్క స్టీల్ బాటిల్స్నే కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్నే కానీ బేబీకి ఇచ్చే ఫీడింగ్ మెటీరియల్స్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేయడానికి నేను ఈ మైల్డ్ సోప్స్ని యూస్ చేస్తున్నానండి విత్ బ్రష్ అనమాట. సో నేను ఫీడింగ్ పంప్ని కూడా యూస్ చేస్తూ ఉంటాను. కొంచెం మా బేబీ కూడా ల్యాచింగ్ ఇష్యూ ఉంది. సో ఇది ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి నేను ఎక్కువ హాట్ వాటర్ పోయిన అనమాట. డైరెక్ట్గా వామ్ వాటర్ని దీంతో పోసి వాష్ చేస్తాను ఇందులో. సో వామ్ వాటర్ని ప్లాస్టిక్ దాంట్లో పోసి వాష్ చేస్తూ ఉంటాను. సేమ్ ఇదే సోప్స్ని యూస్ చేస్తాను. బ్రష్ అండి, స్టీల్కి మాత్రమే హాట్ వాటర్ని డైరెక్ట్గా పోసి నేను క్లీన్ చేయడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు నేను సపరేట్ క్లాత్ ఉంచుతాను అండ్ బాటిల్స్కి సపరేట్ క్లాత్ పెడతాను. అండ్ అలానే బేబీ మౌత్ని క్లీన్ చేయడానికి కూడా సపరేట్ కర్చీఫ్స్ అనేది నేను యూస్ చేస్తూ ఉంటానండి. ఈ విధంగా నేను స్పిట్టింగ్ అప్ని కంట్రోల్ చేయడానికి బేబీ కోసం తీసుకుంటున్న కేరింగ్స్ అనమాట. వీటి వల్ల కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్ యూస్ చేసినప్పుడు మనకి ఎలా చేయాలి అనేది తెలీదు. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ బేబీకి జన్మని ఇచ్చి ఉంటే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది, తెలీదు కాబట్టి. సో డాక్టర్ ప్రాపర్ సజెషన్స్ తీసుకొని నేను ఈ విధంగా చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో డ్రాప్స్ కూడా ఇచ్చారండి, నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.